వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. సోషల్ మీడియాలో ఎక్స్ట్రాల్ చేస్తే ఏమవుతుందో వైసీపీకి మరోసారి అర్థమైంది. రెండోసారి కూడా అడ్డంగా బుక్ అయింది. వైసీపీ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ కావడం ఆ పార్టీకి ఊహించని షాక్. నిజానికి ఈ ఏడాది మొదట్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను కూడా మెటా నిలిపివేసింది. ఇప్పుడు ఏకంగా ఫేస్బుక్ అకౌంట్ను బంద్ చేసింది. అందుకు కారణం వైసీపీ పెడుతున్న పోస్టులు, వాడుతున్న భాష. రప్పా రప్పా అంటూ రెచ్చిపోతూ అధికారంలోకి వస్తే నరుకుతాం, చంపుతామని చెలరేగిపోయే వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేయడం మినహా ప్రత్యామ్నాయం ఏముంటుంది? నిజానికి ఒక ఎదురు దెబ్బ తగిలితే ఎవరైనా జాగ్రత్త పడతారు. కానీ ఇక్కడ ఉంది వైసీపీ కదా, వాళ్ళు మారరు. మేమింతే మారమంతే అంటారు. అలా మారలేదు కాబట్టే ఫేస్బుక్ బ్లాక్ అయింది. బ్లాక్ చేసింది అమెరికా కంపెనీ, పైగా చేయించింది కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం చంద్రబాబు సర్కారుపై పెడబొబ్బులు పెడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అంటూ గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ ఫేస్బుక్ అకౌంట్పై మెటా చర్యలు తీసుకోవడానికి కారణమైన కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. అయితే ఇప్పుడు వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు జగన్ పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిని గుర్తు చేస్తున్నారు. చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకే సీనియర్ జర్నలిస్ట్ను ఎలా జైల్లో పెట్టారో, ఒక చిన్న పోస్ట్ పెట్టినందుకే ఒక వృద్ధురాలికి నోటీసులు ఇచ్చి ఎలా వేధించారో ఉదహరిస్తున్నారు. మరి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడే వారికి అవన్నీ గుర్తులేవా అని నిలదీస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు వైసీపీ జవాబు ఇవ్వగలదా? ఇంతకీ వైసీపీ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ అవడం వెనుక ఏం జరిగింది? ఇదే ఇవాళ మన డిబేట్ అంశం. ఈ అంశంకి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కాకినాడ జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుమార్ రాజా గారు, అలాగే నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కిషోర్ గున్కుల్ గారు మనతో ఉన్నారు. ఫస్ట్ రమణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్, అసలు ఎందుకు వైసీపీ అకౌంట్ బ్లాక్ అయిందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారో దీని అంతటికీ చంద్రబాబు గారే కారణమని, అంటే అది ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? మ్యూట్ లో ఉన్నారు రమణారెడ్డి గారు. ప్యానెల్ సభ్యులందరికీ ఆన్ చేశాను. ఓకే సార్. ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. అనుష గారికి, వైకే టీవీ వారికి నమస్కారం. ఇది చాలా విచిత్రమైన వాదన. వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం పైన ఈ రకమైన ఆరోపణలు చేయటం ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు. ఎందుకంటే ఫేస్బుక్ అనేది ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఏజెన్సీ. అది దాని స్టాండర్డ్స్, గ్లోబల్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకు. ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ ని పరిధి దాటి ఏదైతే వాళ్ళు పోస్టులు పెట్టుంటారేమో ఫలితంగా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారో దానికి అనుకూలంగానే ఐటీ సెంట్రల్ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ కూడా దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు వైసీపీ ఫేస్బుక్ బ్లాక్ కావటానికి కూటమికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఆ రకమైన అంటే అట్లా ఇంటర్నేషనల్ ఏజెన్సీల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పద్ధతి ఉంటుందా? ఆ విధంగా ఎప్పుడు జరగదు. ఎందుకంటే అంటిల్ అన్లెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైతే పోస్టులు క్రియేట్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నారో వాటిల్లో చాలా అంశాలు మనం చూసినట్టయితే ప్రధానంగా వాళ్ళ స్టాండర్డ్స్ ఏమిటంటే హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, అంటే తీవ్రమైన పదజాలంతోటి ద్వేషించే భావజాలం ఏదైతే ఉంటుందో అది వారి స్టాండర్డ్ లో చాలా సీరియస్ మ్యాటర్ అది. కాబట్టి దాన్ని ఏదైనా ఉన్నదేమో. రెండవది
స్పామ్ అంటే అసత్యాల్ని ప్రచారం చేయటము, ఆందోళన రేకెత్తించడము, లేకపోతే అసత్యాల ద్వారా ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ కిందికి వస్తాయి. కాబట్టి అలాంటి వాటిని తప్పనిసరిగా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. మెసేజెస్ ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో స్టాండర్డ్స్ లోనే ఉన్నది, తర్వాత రీల్ ఉన్నా కూడా తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తారు. అంతేకాకుండా అనెథికల్ కాంటెంట్ ఏదైతే ఉందో, అంటే అసభ్యకరమైన పదజాలంతో కూడుకున్న లేదా ఇతర భావజాలాన్ని వ్యాపింపజేసే ఇతర అంశాలు, వీడియో కానివ్వండి, అవి టెక్స్ట్ మెసేజ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వారి యొక్క స్టాండర్డ్స్ దృష్టిలో పెట్టుకొని వారు తప్పనిసరిగా వాటిని పరిగణలో తీసుకొని మాత్రమే చేస్తారు అనేది నా యొక్క భావన. కాకపోతే ఇంకా మనం జాగ్రత్తగా దీనికి కారణం కావచ్చు. అంటే ఒక పరిధి వరకు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారము ఆ యొక్క సోషల్ మీడియా గ్రూప్ కానివ్వండి, ఆ యొక్క వ్యక్తుల యొక్క ఇండివిజువల్ మెసేజెస్ కానివ్వండి, ఒక ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ దాటిపోతే కూడా తప్పనిసరిగా అది పరిగణలోకి తీసుకొని బ్యాన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా వీటి మీద ఒక నిఘా పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేసి బ్యాన్ చేసిందేమో అనేది నా యొక్క అభిప్రాయము. గతంలో ఇన్స్టాగ్రామ్ చేశారు, తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ మెటా గ్రూప్ మెటా గ్రూప్ ఏదైతే చేస్తుందో, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, థ్రెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సర్టన్ స్టాండర్డ్స్, గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతారు తప్ప ఒక దేశమో, ఒక ప్రభుత్వమో, లేకపోతే ఒక ఏజెన్సీను ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే వారి యొక్క సోషల్ మీడియా గ్రూప్ ని బ్యాన్ చేయించే అంత స్థాయి ఉండదు. అది కూటమి ప్రభుత్వం కూడా చేయలేదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీకి ఏదైనా పోయి ఉండొచ్చు, లేదైనా ఇండివిజువల్స్ ఎవరైనా సరే కంప్లైంట్ చేసి ఉండొచ్చు. ఈ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్ ద్వారా అనెథికల్ ప్రాక్టీసెస్, మెసేజెస్, స్పామ్ మెసేజెస్ వస్తున్నాయి. తర్వాత ఇవన్నీ ఇయే కాకుండా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా ఒక్కోసారి బ్యాన్ చేయొచ్చు. కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇవాళ రమణారెడ్డి గారు, మనకి ఇక్కడ కంప్లీట్ గా ఏం కనపడుతోందంటే, నిజంగా ప్రభుత్వమే ఏదైతే వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ మావిగన్ గురించి మాట్లాడడం కానివ్వండి, లేకపోతే డిఎస్సికి సంబంధించి మాట్లాడినప్పుడు కానివ్వండి, అంటే ఈ విషయంలో భద్రతకు సంబంధించి థ్రెట్ ఉంది అనే ఈ విషయం మీదే ఎక్కువగా, అంటే మెటా ఒక మనకి బ్లాక్ చేయడానికి కారణం ఇదిగా మనకు కనపడుతోంది. అంటే ఆ విషయంలో వైసీపీ తన పరిధి దాటి, వైసీపీ సోషల్ మీడియా పరిధి దాటి ఆరోపణలు చేయడం కానివ్వండి, లేకపోతే వ్యాఖ్యానించడం కానివ్వండి, దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ, మావిగన్ విషయంలో కానివ్వండి, డిఎస్సికి సంబంధించి కానీ చేసిందని మనం అనుకోవచ్చా? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారము ఏదైతే కాంటెంట్ ఉంటుందో అది యాంటీ సొసైటీ కానీ, యాంటీ సోషల్ కానివ్వండి, యాంటీ గవర్నమెంట్ కానివ్వండి, యాంటీ ఇండివిజువల్ కానివ్వండి, ఆ కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పిన కాంటెంట్ అనేది గత కొంతకాలంగా సోషల్ మీడియా గ్రూపులో, వైసీపీ సోషల్ మీడియా గ్రూప్ లో విస్తృతంగా ప్రచారం అవుతుంది. దాని ద్వారా అది యాంటీ సోషల్ యాక్టివిటీ కింద కూడా, మెసేజెస్ కింద కూడా మెటా వాళ్ళు పరిగణించవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని దృష్టిలో పెట్టుకోవచ్చు. అందుకోసమే ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 లో చాలా స్ట్రిక్ట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. వాటి పరిధి దాటిన ఏ సోషల్ మీడియా గ్రూప్నైనా వాళ్ళు బ్యాన్ చేసే అవకాశం టీఎస్ మీద కానివ్వండి, తర్వాత ఇంకా రకరకాల పోస్టుల మీద చాలా తీవ్రమైన పదజాలంతో కూటమి ప్రభుత్వం మీద పెడుతున్నట్టు మన సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారనేదే నా యొక్క అభిప్రాయం. కాకపోతే ఇక్కడ అంత ఎక్స్ట్రీగా విమర్శన చేయటం అనేది సహజం, ప్రతిపక్షం. కానీ ప్రభుత్వ పాలసీస్ మీద విమర్శ చేసినప్పుడు తప్పనిసరిగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాని మీద క్వశ్చన్
క్వశ్చన్ చేయొచ్చు వైసీపీ వాళ్ళు, అప్పుడు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటి, వాళ్ళు ఓకే రమణారెడ్డి గారు, మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ ఒకసారి రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడదాం. రమణారెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి, ఈరోజు ఏదైతే వైసీపీ నిన్న వైసీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్ని మెటా ఏదైతే బ్లాక్ చేసిందో, అంటే దీనికి కారణం నిజంగా మావిగన్కు సంబంధించి డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఒక అడుగు ముందుకేసి అంటే పరిధులు దాటి మాట్లాడిందని అనుకోవచ్చా మనం? మేడం గుడ్ ఈవినింగ్ అండి, నా వాయిస్ వస్తుందా మేడం? వస్తుంది రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి. మేడం ఈ రోజు కొద్దిగా ఇందాక సార్ మాట్లాడుతున్నారు కానీ రమణారెడ్డి గారు వాయిస్ సరిగా వినబడట్లేదు. గుడ్ ఈవినింగ్ అండి అనుష గారు, గుడ్ ఈవినింగ్ అండి రామ్మోహన్ నాయుడు గారు. వైకే టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న నా తోటి సభ్యులందరికీ నా నమస్కారాలండి. మేడం ఇక్కడ ఒకటైతే ఆలోచన చేయాలి మనం, ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే నైతిక హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మేడం. అది ఎవరైనా అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు, సమస్యను 10 మందికి చెప్పే దమ్ము ధైర్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కరు ఖచ్చితంగా మాట్లాడాల్సిన హక్కు ఉంటుంది. అలాగే ఎవరైతే నిజంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తారో వారిని కూడా అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాల పైన ఉంది, అది ఏ ప్రభుత్వమైనా అవ్వచ్చు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం మనం గుర్తు చేయాలి, వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం అయితే ఖచ్చితంగా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు సోషల్ మీడియాలో 2019లో అనుకుంటా, నాకు తెలిసి 2019లో ప్రభుత్వం రూలింగ్ లో ఉండేటప్పుడే జీవో నంబర్ 2430 తీసుకొచ్చారు మేడం. జీవో నంబర్ 2430 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులో ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో, లేకపోతే ముద్రణ, ఎలక్ట్రికల్, నిరాధరణ, పరువు నష్టం ఆ జీవోలో అన్ని పొందుపరిచారు. అప్పట్లోనే చట్టపరమైన లేదా పరువు నష్టం దావా వేయడానికి ఆనాడు ఆ జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవో ప్రకారమే కొంతమందిని, ఎవరైతే అప్పటి టీడీపీలో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ వాళ్ళు సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది మేడం. అయితే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఒకటైతే మనం ఆలోచన చేయాలి, మనం తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే జనసేన పార్టీ కానీ, లేకపోతే బీజేపీ పార్టీ కానీ ఒకటి ఆలోచన అయితే ఖచ్చితంగా చేయాలి మేడం. సోషల్ మీడియాని మంచితనానికి వాడచ్చు, ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు పడగొట్టడానికైనా నిలబెట్టడానికైనా ఈ రోజు సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో నాకు ఎటువంటి అతిశయం ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని ట్వీట్ చేశారు, ఏంటంటే మా గొంతు నొక్కేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తున్నారు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. మేడం నేను ఒక పాత సంఘటన ఒకటి గుర్తు చేస్తాను మేడం, ఈ సందర్భంగా మీకు చెప్పాలి. నేను 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, మనం ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏవైతే ఏబిఎన్, TV5 ఇలాంటి కొన్ని టీవీ ఛానల్స్ ఆనాడు ఖచ్చితంగా ఆపారా లేదా ఒక్కసారి ప్రశ్నించుకోమనండి. అలాంటి ఆలోచనలు ఓన్లీ వైసీపీ పార్టీకి ఉన్నాయి తప్ప ఇంకెవరికి లేవు మేడం. ఖచ్చితంగా ఇది నేను చెప్పగలను మేడం. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, నేను మచ్చుకి మీకు 2-3 విషయాలు చెప్తా, ఒకసారి వింటానంటే నేను చాలా ఇంపార్టెంట్ మేడం. మనం అధికారంకి వచ్చినప్పుడు సోషల్ మీడియా ప్రక్షాళన చేపట్టాలని చెప్పి, మహిళల్ని కించపరచకూడదని చెప్పి, పోస్టింగ్లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు మనం అనుకున్నాం. వాస్తవం అది. నిర్దిష్ట వయసు కూడా ఖచ్చితంగా ఇంతే ఉండాలని చెప్పి 16 ఏళ్ళ లోపు సామాజిక మాధ్యమాల్లో యాక్సెస్ పరిమితం చేయాలని చెప్పి ఆనాడు మనం చట్టాలు రూపొందించాలని ఒక ఆలోచనకు వచ్చాం మేడం. ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఎటువంటి సోషల్ మీడియాని ఏ విధంగా వాడుతున్నారో, వారు ఏ విధంగా కంట్రోల్లో పెడుతున్నారో అని చెప్పి ఒక ఆలోచన చేసి దానికి ఒక బృందాన్ని కూడా మనం పంపించడం జరిగింది మేడం. సైబర్ క్రైమ్ లో ప్రతి క్షణం గమనిస్తూ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గమనించాలని చెప్పి మనం ఒక చట్టాన్ని రూపొందించాం. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆడబిడ్డలకి కానీ, ఆడవారికి కానీ ఎవరైనా అన్యాయం జరిగి ఆడబిడ్డలు కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలి, కటకటలో తీసుకురావాలని చెప్పి మనం ఆనాడు మాట్లాడడం కూడా జరిగింది. ఏది మన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాం, 100% మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆనాడు వీళ్ళు తప్పుడు ఆలోచనలు తీసుకొని మేడం, ఆన్లైన్ లో వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్,
పాల్పడితే 67 ప్రకారం అంటే చట్టం సెక్షన్ 67 ప్రకారం 5 ఏళ్లు శిక్ష వేయాలని చెప్పి ఒక చట్టాన్ని రూపొందించాలని మనం కూడా ఆలోచన చేశాం. ఉద్దేశపూర్వకంగా మహిళల్ని సోషల్ మీడియాలో వేదికల ద్వారా అవమానించకూడదని చెప్పి కూడా ఆలోచన చేశాం. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, వైసీపీ నాయకులకి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆనాడు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారిని మన తెలుగుదేశం పార్టీకి అంటే నాకు సంబంధించిన మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడితే అతన్ని ఇమ్మీడియట్ గా పార్టీలు చూడకుండా పార్టీలకు అతీతంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అతన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. అలాంటి తప్పుడు ఎవరు చేసినా సరే అది తెలుగుదేశం పార్టీ ఏమన్నా మిగతా పార్టీలు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారని చెప్పేసి ఆనాడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఒకసారి వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని చెప్తున్నారు. మేడం, రాష్ట్ర భద్రత సంకల్పంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంతో శాంతియుత భద్రతమైన సామాజిక నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాం. మేడం, ఇంకో విషయం చెప్పాలి, దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ 100% వైసీపీ పార్టీ. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే నాడు ప్రజావేదిక నిర్మించడానికి మనకు 9 కోట్లు ఖర్చు అయింది మేడం. మీకు గుర్తు ఉంది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత మనం ప్రజావేదిక నిర్మించడానికి 9 కోట్లు ఖర్చు అయితే వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియాలో 900 కోట్లు ఖర్చు అయిందని చెప్పి ఆనాడు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు మేడం. ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నా వాళ్ళకి. మేడం, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేక తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జిల పైన కూడా సోషల్ మీడియాలో ఆనాడు తప్పుడు ప్రచారం చేశారు మేడం. ఒకసారి ఇవన్నీ ఎవరు చేసిన తప్పులు మేడం? సొంత బాబాయిని మర్డర్ చేసి కిరాతకంగా గొడ్డల వేట్లు వేస్తే తర్వాత రోజు ఉదయాన్నే సాక్షి పేపర్ లో నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన చరిత్ర ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నారు మేడం. మేడం, పింక్ డైమండ్ మీకు గుర్తుందో? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో దొరికిందని చెప్పి అసత్య ప్రచారం చేసింది సోషల్ మీడియాలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు టీం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మేడం, రాష్ట్రంలో రాజధాని అమరావతి వైపు అడుగులు వేసి రాజధాని అమరావతి వైపు కడుతుంటే రాజధాని అమరావతిని కూడా భ్రమరావతి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టి ఆనాడు అసత్య ప్రచారం చేసి విశాఖపట్నం వైపు అంశాల వైపు బురద కార్యక్రమం ఆనాడు వైసీపీ పార్టీ చేసిందా లేదా అని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా వాళ్ళు అడుగుతున్నారు మేడం. మేడం, అన్నదాత సుఖీభావ, ఉచిత బస్సు, పోలవరం కాఫర్ డ్యాము, అమరావతి నిర్మాణాలు, పులివెందుల ఎన్నికలు సహా ప్రతి అంశంలో కూడా ఆనాడు తప్పుడు ప్రచారం చేశారు మేడం. మేడం, ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి మార్ఫింగ్ వీడియోస్ పెట్టేసి ఫోటోలతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలకు గందరగోళానికి గురి చేసింది ఆనాడు వైసీపీ పార్టీ. మేడం, వాగులో నీరు పొంగితే ఊరే మునిగిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు మేడం. ఇది ఎంత తప్పుడు నిర్ణయం అంటే ఆనాడు వైసీపీ వాళ్ళు చేసింది. వాగులో నీరు పొంగితే ఊరే మునిగిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన చరిత్ర ఆనాడు వైసీపీ పార్టీ మేడం. మేడం, ఒకటి ఆలోచన చేయాలి, అమరావతిని భ్రమరావతి, కమరావతి అని చెప్పేసి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేశారు మేడం, అసత్య ప్రచారం చేశారు. ఇవన్నీ ఎవరు మేడం చేశారు? ఇవన్నీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదా? ప్రకాశం బ్యారేజ్ కి 70 గేట్లతో ఒకటి మొరాయిస్తే 70 గేట్లలో 69 గేట్లు మొరాయించని చెప్పి వరద నీరు స్వచ్ఛంగా దిగిపోతున్నా సరే పనిచేయట్లేదు గేట్లు అని చెప్పి ఆనాడు అసత్య ప్రచారం చేశారు. వరద సహాయ చర్యల్లో మేడం, మీరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ పాయింట్ చెప్తున్నాను మేడం. వరద సహాయక చర్యల్లో 23 లక్షల రూపాయలు కొవ్వొత్తులకి అగ్గిపెట్లు ఖర్చు అయితే ఆనాడు సోషల్ మీడియాలో 23 కోట్లు ఖర్చు అయిందని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు మేడం. మేడం, అసలు దేశం ఎటువైపు వెళ్ళిపోతుంది నేను అడుగుతున్నా మేడం. ఇందాక పెద్దలు రమణారెడ్డి గారు ఒక మాట చెప్పారు, మెట్టా ఏఐ అనేది కొన్నిటితో కొలాబరేట్ అయి ఉంది. అటుపక్క ఫేస్బుక్ కావచ్చు, ఇటుపక్క ఇన్స్టాగ్రామ్ కావచ్చు. బెంగళూరు అనుకుంటా, మేబీ మనకు తెలిసి మన దానిలో ఇక్కడ హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉన్నట్టుంది. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలి మేడం, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. స్వయాన నా కుటుంబ సభ్యులు అమెరికాలో యుఎస్ లో ఒక బిజినెస్ చేస్తున్నారు మేడం. చేస్తుంటే ఆ బిజినెస్ కి సంబంధించి అంటే అది యాక్చువల్ ఏంటంటే ఒక మ్యాగజైన్ కు సంబంధించిన ఒక బిజినెస్ మేడం. దాని మీద మహిళలు మోడలర్స్ గా కాస్ట్యూమ్స్ వేసుకుని ఆ మ్యాగజైన్ లో ప్రచురం జరిగితే ఆ మ్యాగజైన్ అక్కడ సేల్ అవుతుంది మేడం. అది నేషనల్ బోర్డు లాగా ఆ మ్యాగజైన్ మీద ఫోటో వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ మోడలర్స్. అయితే ఒక 1 వీక్ బ్యాక్ మా బావగారు నాకు కాల్ చేసి, ఈ మన సోషల్ మీడియాలో ఏదైతే ఇన్స్టాగ్రామ్ నన్ను బ్లాక్ చేసింది,
ఎందుకు బ్లాక్ చేశారో తెలియట్లేదు, వాళ్ళకి మెసేజ్ పెట్టినా రిప్లై అవ్వట్లేదు అని చెప్పేసి మా బావగారు నాకు కాల్ చేయడం జరిగింది మేడం. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఏదైతే మహిళలు వేసుకున్న కాస్ట్యూమ్స్, ఏదైతే మహిళలకు మీరు మోడలర్లా చూపిస్తున్న కాస్ట్యూమ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇండియాలో ఉండకూడదని చెప్పేసి దాన్ని డిస్ప్లే చేయకూడదని చెప్పి మెటా పూర్తిగా దాన్ని బ్లాక్ చేయడం జరిగింది మేడం. నేను ఒకటే చెప్పా, మీరు బెంగళూరు రండి, బెంగళూరు వచ్చి మెటా ఆఫీస్కి వెళ్ళి మనం చేద్దాం, అది అమెరికా అయినా సరే ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా ఇండియాలో ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు కాబట్టి బ్లాక్ చేశారని చెప్పడం జరిగింది మేడం. ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మావి గారు కానీ, లేకపోతే మెగా డిఎస్సీ పైన కానీ, లేకపోతే మహిళల్ని కించపరిచే విషయంలో కానీ అనేక రకాలుగా ఏదైతే కొంతమంది, అందరిని అన్న వైసీపీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక టీం ఉన్నారు మేడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సపరేట్ గా వాళ్ళకి ఒక టీం పెట్టుకొని వాళ్ళకి నెలలా కొంత పారితోషికం ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో టీము ఆనాడు ఒక టీంను పెట్టుకున్నారు. ఆ టీంలో భాగంగా ఈరోజు జనసేన మీద, టీడీపీ మీద, లేకపోతే బీజేపీ మీద, ఇదే కాకుండా మహిళల మీద కూడా తప్పుడు ప్రచారాలు చేసి పూర్తిగా అబద్ధపు అసత్య ప్రచారాలు చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్నారు. కాబట్టి నిజంగా నన్ను అడిగితే మెటా సంస్థకు మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన ఎవరినైనా సరే కట్టడి చేయాల్సిన బాధ్యత పూర్తిగా సోషల్ మీడియా నడిపే అధికారుల మీద ఉంది. కాబట్టి పూర్తిగా దీన్ని పరిగణలో తీసుకున్నందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మేడం ఆనాడు ఏబిఎన్ లాంటి ఒక పెద్ద ఛానల్ కూడా ఆనాడు జగన్మోహన్ కుమార్ రాజా గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కానీ కుమార్ రాజా గారు మీరు చెప్పండి, రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారో విన్నారు కదా. అంటే ఆయన రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తున్నారంటే అమరావతిని భ్రమరావతి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేశారు. ఏదైతే చిన్న వాగు పొంగితే ఊరు మొత్తమే మునిగిపోయిందని ప్రచారం చేశారు. అలాగే మార్ఫింగ్ వీడియోస్తో ఇన్ఫర్మేషన్ని మిస్లీడ్ చేశారు, అసలైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అని చెప్తున్నారు ఆయన. అలాగే కోర్టు తీర్పుల్ని కూడా మిస్గైడ్ చేసే విధంగా వాటిని సోషల్ మీడియాలో వేరే రకంగా పోస్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి సోదరులందరికీ కూడా నమస్కారం. అలాగే అమ్మ అనుష గారు మీకు కూడా నమస్కారం. నమస్తే అండి. సోషల్ మీడియా అనేది ఈవేళ మన సమాజంలో ఒక భాగం అయింది. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ, సోషల్ మీడియా మీన్స్ సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చేటటువంటి మెసేజ్లు కానీ కేవలం దీని మీద ఆధారపడి న్యూస్ కానీ లేదంటే జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ చూసేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో సమాచారాన్ని అందుకోవడం కోసం మరి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఉత్తరాలు పంపించడం జరిగేది. లేదంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సామాజికంగా రేడియోలు ఉండేవి, తర్వాత టెలివిజన్లు వచ్చి. ఇవాళ సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోస్తుంది. తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారు చాలా విషయాలు చెప్పారు. అంటే మేము తప్పు చేశాం కాబట్టి మీరు కూడా తప్పు చేస్తారా? ముందు దీనికి సమాధానం చెప్పండి. మేము తప్పు చేసామని మీరు వేలెత్తి చూపుతున్నారు, మీరు కూడా ఎందుకు తప్పు చేస్తున్నారు? ఎందుకు ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేశారు? ఎందుకు ఫేస్బుక్ బ్లాక్ చేశారు? ఎందుకు వైసీపీ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేశారు? అంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు తప్పులు చేయడానికి సంబంధించి మమ్మల్ని ఎత్తి చూపుతూ మీరే అదే తప్పు చేస్తారా? తప్పు కదా అది. ముందు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. రెండోది, ఈవేళ సోషల్ మీడియా అనేది ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక ఆయుధంలా తయారైంది. అది వైసీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా బీజేపీ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీకైనా ఈవేళ సోషల్ మీడియా చాలా అవసరం. ఆ అవసరమైనటువంటి సోషల్ మీడియాని ఈవేళ బ్లాక్ చేయడం ప్రజాస్వామ్య విలువలకి తిరోధకాన్ని. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మీరు పరిపాలన చేస్తున్నారు కాబట్టి, ఈవేళ మీ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఒక పేజీ ఇది సోషల్ మీడియాని బ్లాక్ చేయడం, వైసీపీ ఖాతాలు బ్లాక్ చేయడం, ఇది తప్పు కదా. మమ్మల్ని తప్పంటున్నటువంటి మీరే ఎందుకు తప్పు చేస్తున్నారు? ముందు ఒక వేలు ఇటు చూపిస్తే 3 వేలు మీ వైపు చూపిస్తాయి తమ్ముడు. కాబట్టి దయచేసి రామ్మోహన్ నాయుడు గారిని ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మనం చేస్తున్నాం. రెండోది తప్పుడు నేను మాట్లాడమండి. ఎంచేతనంటే మీరు మాట్లాడారు, ఆశాంతం నేను విన్నాను. ఎంచేతనంటే మీ పార్టీ బేస్ మీరు మాట్లాడారు.
మా పార్టీ బేస్ కూడా పార్టీ మేము బేస్ వినిపించాలి చెప్పలేదు కదా. సార్, యూనివర్సల్ సబ్జెక్ట్ చెప్పాను నేను. సరే I'm it not is the asking universal to- subject. I'm not- We are discussing Sir, I'm about not favor from the about TDP the social party. media. నేను డిబేట్ కోసమే మాట్లాడాను, సరే క్లారిటీ ఇచ్చాను ఈ మీకు. విషయంలో నేను తీవ్రంగా మీ వ్యాఖ్యలు ఖండిస్తున్నాను తమ్ముడు. ఇది చాలా తప్పు. ఏ రాజకీయ కుమార్ రాజా గారు అంటే ఈ రోజు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్ ను బ్లాక్ చేసింది టీడీపీ జనసేన అని మీరు అనుకుంటున్నారా? అది 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 అక్కడికి వస్తున్నాను మేడం, అక్కడికే క్లారిటీ బ్లాక్ వస్తున్నాను. చేస్తుందనే మేము భావిస్తున్నాం. ఎలా సార్? నేను అక్కడికే ఎలా వస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అధికారంలో ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంది కాబట్టి బ్లాక్ చేశారనే భావన మాకుంది. ఓకే సార్, అడుగుదాం. ఓకే సార్, కుమార్ రాజా గారు మేడం ఒక్క విషయం చెప్తాను మేడం, ఒక్క విషయం మేడం. ఇంత కుమార్ రాజు గారు మన దానిలోకి లైన్ లోకి రాలేనట్టుంది, ఒకసారి ఆయన గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుమార్ రాజా గారు 30/10/2019 జీవో నంబర్ 24/30 తీసుకొచ్చింది స్వయానా మీ ముఖ్యమంత్రి, ఆనాటి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నాను తమ్ముడు, మేము చేసే కాబట్టి మీరు చేస్తారా? కాదు, మీరు ఒకసారి వినాలి. చేస్తారా? ఒకసారి మీరు కుమార్ రాజా గారు ఒక్కసారి వినండి, ఆయన ఏం చెప్తారో ఒకసారి వినండి. ఒకసారి నా మాట వినండి సార్. కుమార్ పెద్దవారు, మీరు నా మాట వినండి. నేనేం చెప్తున్నానంటే మెటా ఏఏ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిందో లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిందో బీజేపీ పార్టీకో సంబంధించింది కాదు. మెటా ఏఏ అనేది అది యుఎస్ లో పుట్టిన ఒక సంస్థ లాంటిది. అది ఇక్కడ కొన్ని సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లతో కొలాబరేట్ అయ్యి ఉంది. ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్తానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానో, లేకపోతే నారా లోకేష్ గారు చెప్తానో, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంటానో బ్లాక్ ప్లేయర్ సార్. నేను అదే చెప్తున్నాను మీకు క్లారిటీగా. వాళ్ళు ఎక్కడైనా తప్పుడు ప్రచారం చేసినా వినండి సార్. మా చేతుల్లో నిజంగా కేంద్రమే ఉంటే, మా చేతుల్లో నిజంగా రాజకీయ నాయకులు అందరూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలి. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అభివృద్ధి సంక్షేమం మీద మీరు వినండి. మేము అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాం. కక్షలో కార్పణ్యాలకు మాకు అవశ్యకత లేదు. మీకు అదే చెప్తున్నాను సార్, మీకు ఒకటే చెప్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన మీ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీ రెడ్డి గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కామెంట్ చేస్తే సోషల్ మీడియా సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు 24 గంటల లోపే జైల్లో పెట్టించిన చరిత్ర మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధించి బాగానే ఉంటుందండి. అనేక గ్రూపుల్లో తప్పుడు మెసేజ్లు చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా తప్పే. ఈ రాష్ట్రం ఇదే కాదు సార్, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పు చేసినా తప్పే. మహిళలు గౌరవించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఉంది. ఈ రోజు మెటా సంస్థ ఆపేస్తే మెటా సంస్థ మీద చెప్పడం మానేసి కేంద్రం మీ చేతుల్లో ఉంది, నరేంద్ర మోడీ గారు మీ చేతిలో ఉన్నారు. మీరు సోషల్ మీడియాను బ్యాన్ ఎంతవరకు అది సమంజసం అని అడుగుతున్న వైసీపీ వారికి. అది కరెక్ట్ కాదు సార్. ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకోండి. చెప్తున్నాను నేను. మీ వ్యాఖ్యలు అయితే మాత్రం కరెక్ట్ కాదండి. కేంద్రమే మీ చేతిలో ఉంది, మీరు సపోర్ట్ చేయకపోతే 5 కోట్ల మంది సార్, నేను మాట్లాడుతుంది 5 కోట్ల మంది చూస్తున్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నాను సార్. దాని వెనకాల ఎంతో ఆలోచన విధానంతోనే మాట్లాడుతాను. తప్పుడు ప్రచారం చేయడం నాకు అలవాటు లేదు. నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. ఈ రోజు ఫేస్బుక్ అనేది మనమే క్రియేట్ చేసుకుంటాం. మెటా సంస్థ క్రియేట్ చేయదు. ఫేస్బుక్ అనేది కుమార్ రాజా గారు అండ్ రామ్మోహన్ నాయుడు గారు, ఒక్కసారి మనం కిషోర్ గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. కిషోర్ గారు, మీరు వింటున్నారు కదా, ఇద్దరి మధ్య చాలా ఆసక్తికరంగా సంభాషణ జరుగుతోంది. అయితే కుమార్ రాజా గారు ఏమంటున్నారంటే, ఇక్కడ ఏపీలో ఇలా వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ని బ్లాక్ చేయటం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమా అని అడుగుతున్నారు ఆయన. దానికి మీ సమాధానం ఏంటి? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారాలు. సారు కుమార్ రాజా గారు చెప్పకుండానే చెప్తున్నారు, సంస్కారం లేని పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము అట్టే మాట్లాడతాం, మీరు దాన్ని సమర్థిస్తారా
అసమర్థిస్తారా అని చెప్పి అడుగుతున్నట్టు అనిపిస్తుంది. సార్ మీరే చెప్తున్నారు మేటా అనుబంధ సంస్థలైన ఇన్స్టా, ఫేస్బుక్ లు ఒకరి పరిధిలో ఉండవు. ఇండియన్ గవర్నమెంట్ చెప్తే సస్పెండ్ చేయరు. సంస్కారహీనంగా మాట్లాడిన వారి అకౌంట్లని సస్పెండ్ చేసింది. దీన్ని మీలాగా మేము వాడుకోలేం సార్. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు మీ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 2430 గ్యాగ్ చట్టం, జీవో ప్రకారం గ్యాగ్ చట్టం అంటే నోరు మూయించే చట్టం తెచ్చి టీవీ5 లాంటి అనేక అనుబంధ సంస్థల మీద వాళ్ళ సెక్యూరిటీస్ తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసులు వేయించి ప్రసారాలు రాకుండా చేసిన సంస్కృతి మీది. మళ్ళా రానున్న ప్రభుత్వంలో ఇట్టాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన చేష్టలు స్వాతంత్రం నుంచి 70 సంవత్సరాలు చూడలేదు, మళ్ళా చూస్తామని కూడా చెప్పలేదు. సార్ మీరు మాట్లాడుతూ ఉండబాకండి సార్. మీరు ఏదో అడిగారు, నేను చెప్తా ఉన్నా. మీరు గమ్ముండండి. అంటే మేము చేసాము అంటే వైఎస్ఆర్సీపీ సంస్కారహీన భాషలు సంస్కార విహీనంగా చేసింది అనేది ఒప్పుకున్నారా? నెక్స్ట్ వచ్చి ఇన్స్టా, ఫేస్బుక్ అనే మేటా అని అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ గవర్నమెంట్ చెప్తే జరగదండి. సంస్కారహీనంగా మనం మాట్లాడుతుంటే జరుగుతాయి. ఇన్ని అకౌంట్ సస్పెండ్ అయ్యాయి, ఇన్ని అకౌంట్ సస్పెండ్ అయ్యారు అంటే ఈ అమర్నాథ్ గారితో పాటు మీ గుడ్డు కిషోర్ గారు ఈ రోజు మనకి ఈ అకౌంట్ ని ఎందుకు బ్లాక్ చేశారంటే లా ఎన్ఫోర్స్మెంట్ సెక్షన్ 79(3)(b) ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. రాజకీయ విమర్శలు అదే మేడం, దానికే చెప్తా ఉన్నాను. మీరు చెప్పింది 2000 లోని సెక్షన్ 79(3)(b) కింద సైబర్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఫేస్బుక్ మేటా సంస్థ స్వయంగా చర్చకు తీసుకుంది. అంటే గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన అభివృద్ధి పనులు ఏం లేవు కాబట్టి ఏ శాఖ నుంచి ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీడియా మిత్రులను సైతము అస్వస్థకు గురి చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. మన మిత్రులు చెప్పినట్టు జీవో నంబర్ 2430 ప్రభుత్వానికి ఎవరైనా ఏమైనా ప్రశ్న వేసినా ఆయా సంస్థల సెక్రటరీల చేత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేత కేసులు పెట్టి అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి టీవీ ప్రసారాలు కూడా ఆపేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందే. గడిచిన 75 సంవత్సరాలు ఇటువంటి ఎవరిని చూడలేదు, మళ్ళా చూస్తామని కూడా నమ్మకం లేదు. రఘురామకృష్ణరాజు గారు టీవీ5లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట్లాడితే రాజద్రోహం అంటే ఇట్లా ఉందని మాకు ఇప్పుడు యువతకు తెలీదు. 124A కింద రాజద్రోహం కేసు నమోదు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్సీపీదే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా చెప్పారు, మహిళలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే భాష, నీ నోట్లో నుంచి పదజాలాలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. విమర్శలకు మేము సిద్ధం. పాలసీల గురించి మాట్లాడండి, విధానాల గురించి మాట్లాడండి, చర్చలకు రండి, సిద్ధం. అంతేగాని అమర్నాథ్ ఏం మాట్లాడతారు సార్? కుమార్ రాజా గారు మీరు చెప్తారా? అరకిలో మేకప్ వేసుకొచ్చిందా? మీకెందుకండి ఆడపిట్టల మీద మాట్లాడతారా? నేను వాడి పాడేసిన కారు వాడతానంటారా? మేము వాడి పాడేసిన కారు వాడేస్తానంటారా? మీరు సమర్థించొద్దు సార్. నువ్వు చేసిన పనులు నేను చేయలేను అంటారా? ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడాలి. మీ వయసు వారు సమర్థిస్తున్నారా? మీ వయసు వారు సమర్థిస్తున్నారా? ఆడబిడ్డ గురించి నువ్వు చేసిన పనులు మేము చేయలేము, నువ్వు వాడి పారేసిన కార్డులు మా హోంమంత్రి వాడతానంటారా? రాజద్రోహం కింద మీ మీద ఏ కేసులు పెట్టాలి సార్? సంస్కారహీనంగా మీరు మాట్లాడి ఉండబట్టే ఫేస్బుక్ మీ అకౌంట్ సస్పెండ్ చేసింది. ఆడబిడ్డలు కాకపోతే మీ వాడు వేసుకోమనండి సార్. అమర్నాథ్ గారిని మేకప్ వేసుకొని బొట్టు పెట్టుకోమనండి, లిప్టిక్ పెట్టుకొని రమ్మనండి. నీకు కోరికుంటే నువ్వు కూడా తెచ్చుకో. ఆడపిల్లల గురించి నువ్వు మాట్లాడే హక్కు ఉందా సార్? ప్రజాప్రతినిధిగా నువ్వు మాట్లాడే ప్రతి వర్డ్ రికార్డ్ నీ వైపు సమాజం చూస్తుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఆడపిల్లను నువ్వు అవమానించినప్పుడు సమాజానికి నువ్వు ఏం సమాచారం ఇస్తున్నావు? గౌరవప్రదమైనటువంటి మంత్రి ఏం సందేశం ఇస్తున్నావు సార్? ఏం చెప్పండి చెప్పండి సార్. నువ్వు చేసిన పనులు చేయలేమన్నా కరెక్టేనా? ఆ భాష మాట్లాడుతున్నా అమర్నాథ్ మీరు సమర్థిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా విమర్శ బయట కుటుంబ సభ్యుల్ని భార్యల్ని పిల్లల్లో కూడా ఇదిలోకి తెచ్చారు. మీరు మీకు అనుకూలంగా ఉంటే హ్యాపీగా ఉంటుందా? నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? మహిళల గురించి మాట్లాడతారా? అందుకే వచ్చాయండి. ఇది మనం భారతదేశంలో తీసుకున్నాం కాదు, ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఉండొచ్చు, నాకు నేషనల్ కూడా సపోర్ట్ ఉండొచ్చు. ఇది అంతర్జాతీయ సంస్థలు, ఇది మీరు గుర్తుంచుకోండి. ఇవి అంతర్జాతీయ సంస్థలు అనేది గుర్తుపెట్టుకోండి.
మీరు రాగానే రాజద్రోహం లాంటి చట్టాలు పెట్టారు చూడండి. అటువంటి నెవర్ బిఫోర్ అండ్ నెవర్ అగరింగ్. తొగ్లక్కని ఒకడు ఉండేవాడు, తర్వాత జగ్లక్కని మీ నాయకుడే ఉన్నారు, ఇంకా మరి ఎవరు కూడా రారు. మీరు ఈ రోజు గురించి దీని గురించి ఆయన మాట్లాడుతుంటే పాపం అమాయకంగా మాట్లాడిన మాకు చాలా బాధేసింది. మనం ఏం చేయలేదు సార్. మేటా సంస్థలు అనేది అంతర్జాతీయ సంస్థలు, కొన్ని స్టాండర్డ్స్ దాటిపోయిన తర్వాత మీరు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని తెలియజేస్తూ మీ అకౌంట్ రద్దుపరిచింది. అది మీరు తెలియజేసుకోవాలి. రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో, తెలుగుదేశమో, జనసేనో కాదు. మేటా సంస్థ అనేది అంతర్జాతీయ సంస్థ. కొన్ని స్టాండర్డ్ మించి మీరు మాట్లాడారు కాబట్టి చేశారు. రాజకీయ అకౌంట్ ని ఒక బ్లాక్ చేశారంటే ఊరికే చేసి సార్, మీరు పరిశీలించుకోవాలి. ఎన్ని అసభ్యకరమైన పోస్టు వేసి ఉంటారు, ఎందరిని మీరు నోటితో హింసించుంటారు అనేది కూడా ఖచ్చితంగా తెలియజేయాలి. ఏడుపు అలవాటు అయిపోయింది మీకు. ఓదార్పు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు చనిపోయిన కాడి నుంచి ఓదార్పు యాత్రలు అలవాటు అయిపోయింది. తల మీద చేయడం, ఏడవడం, మాకు సానుభూతి కావాలా, మాకు ఓట్లు కావాలా. తప్పు చేశారని ఒప్పుకోండి సార్. సోషల్ మీడియాలో అకౌంట్ లో మీరు నిజంగా ఆ విధంగా మాట్లాడకపోతే, సిగ్గుమాలిన విధంగా మాట్లాడకపోతే ఓటు పెట్టండి. ఇప్పటికీ మీ వాళ్ళకి బుద్ధి లేదు. అమర్నాథ్ ఇప్పటికీ బుద్ధి లేదు. ఆడబిడ్డను పట్టుకుని అన్ని మాటలు మాట్లాడా సార్? అసలు మనిషేనా అసలు? భాష నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి. విధానాలపై మాట్లాడండి. విధానాలపై మాట్లాడండి. ముఖ్యమంత్రిని, గౌరవప్రదమైనటువంటి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఏమన్నా సార్? ఏమన్నా చెప్పండి. ఏమన్నా సార్? ఏమన్నా చెప్పండి. మీరు హోంమంత్రిని ఈ రోజు అన్న మాటలు ఒక స్త్రీలను అందరినీ అగౌరవపరిచినట్టే. మీకేం హక్కుందండి మహిళలను అవమానపరిచేదానికి? భారత సంస్కృతి ప్రకారం మహిళలను అవమానపరుస్తారా మీరు? హోమ్ డిపార్ట్మెంట్ మంత్రి మాట్లాడుతున్నారు. కుమార్ రాజా గారు ఒక్కసారి, కిషోర్ గారు ఒక్క నిమిషం. కుమార్ రాజా గారు, కుమార్ రాజా గారు, మీరు హోం మంత్రి అంటే కేబినెట్ మినిస్టర్ ఇలా మాట్లాడకూడదు అంటున్నారు. ఆమె ఏం మాట్లాడితే మీరు అభ్యంతరకరంగా ఫీల్ అయ్యారో ఒకసారి చెప్పండి. వాయిస్ రావట్లేదండి. ఒకసారి వాయిస్ చెక్ చేయండి మేడం. ఓకే సార్, విల్ ఫైండ్ అవుట్. టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం చూద్దామండి. టెక్నికల్ ఎర్రర్. రమణారెడ్డి గారు, మీకు వినపడుతుందా నా వాయిస్? లేదండి, క్లారిటీ లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఓకే. రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం. కుమార్ రాజా గారు ఏమంటున్నారంటే, హోమ్ మినిస్టర్ అయ్యుండి, లేడీ అయ్యుండి, ఒక కేబినెట్ మినిస్టర్ మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడొచ్చా అంటున్నారు. కుమార్ రాజా గారు ఏ విధంగా ఆవిడ మాట్లాడారో మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి, కిషోర్ గారికి, రామ్మోహన్ నాయుడు గారు. నేను ఒక మాట చెప్తానండి. ఇక్కడ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి సోదరులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, రమణారెడ్డి గారు కానీ, సోదరుడు కిషోర్ గారు కానీ, ఎవరైనప్పటికీ మనం ఒక పరిధిలో ఒక అంశం మీద మాట్లాడుకుంటున్నప్పుడు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మనం డిబేట్ మీద వెళ్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో అది ఒక మంచి పద్ధతి. చాలా సందర్భాల్లో అనిత గారు చాలా సందర్భాల్లో చాలా కించపరిచేలాగా, నేను ఒక మాట చెప్తాను, ఈవేళ తెలుగుదేశం అధికారంలో ఉండొచ్చు కాక, రేపొద్దున మరో పార్టీ రావచ్చు కాక, అంతకుముందు వైసీపీ అధికారంలో ఉంది. ఈవేళ కూటమిగా ఉన్నటువంటి పార్టీలు రేపొద్దున అన్న రోజున విడివిడిగా పోటీ చేయొచ్చు, లేదంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలోనూ ఏదో పార్టీ అధికారంలో రావచ్చు. పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, మానవ విలువలు శాశ్వతం. అతను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం హోదా ఉన్నా లేకపోయినా కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ రాష్ట్రంలో అధికార కూటమిని క్వశ్చన్ చేస్తున్నటువంటి పార్టీకి అధ్యక్షుడు. మాట్లాడేటప్పుడు కొద్ది గౌరవప్రదంగా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వయసులో పెద్ద ఆయన, అనుభవనీయులు, ఆయన ఉన్నటువంటి అనుభవం రమారమి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. వారి యొక్క అనుభవానికి ఎవరో సరితోగరు, వారిని మాలాంటోళం కించపరిచి మాట్లాడడం పద్ధతిగా ఉంటుందా? అలాగే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ ఆవిడ హోమ్ మినిస్టర్ గారు చిరకాలం ఉండిపోతారేమో అన్నట్టుగా మాట్లాడతారు. పులివెందుల ఎమ్మెల్యే అంటారు. మీరు ఎమ్మెల్యే కాబట్టే కదా తర్వాత మినిస్టర్ అయ్యారు. అది గమనించుకోవాలి కదా. ఎమ్మెల్యే అయితేనే మన రోజా గారి గురించి మర్చిపోయినట్టు
కుమారరాజు గారు, మన రోజా గారు ఓకే, ఏకవచనం రామ్మోహన్ కాదు, రెడ్డి గారు. ఏకవచనం కాదు. మాట్లాడేటటువంటి ఆ నోరు విధానం కరెక్ట్ అమ్మా. కాదండి. అది ఎవరైనా కానీ కాదు సార్, మన రోజా గారి గురించి మర్చిపోయినట్టున్నారు. ఆమె ఈ విషయంలో PhD చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. అయినా కానీ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు అయితేనేమి ఎవరైనా కానీ ఏకవచనంతో మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఓకే వాళ్ళు కుమార్ రాజా గారు. రాజకీయంగా ముందున్న వాళ్ళు అనుభవనీయులు, వాళ్ళ అనుభవాన్ని మనం గుర్తించి గౌరవించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడిన తర్వాత కిషోర్ గారు మాట్లాడతారు. కిషోర్ గారు, నిజంగా చాలా ఆసక్తికరంగా అలాగే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు కుమార్ రాజా గారు లేవనెత్తారు. అదేంటంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు ఎందుకు మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో పిలుస్తున్నారు అని ఆయన క్వశ్చన్ వేశారు. మీరే సమాధానం చెప్పాలి. ఫస్ట్ రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి. మేడం, ఇప్పుడు కుమార్ రాజా గారు ఒక 2 విషయాలు చక్కగా చెప్పారు. ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి మేడం. హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడిందంటే నాకు ఎక్కడా కనబడట్లేదు మేడం. ఏమన్నారు ఆవిడ? పులివెందుల ఎమ్మెల్యే అన్నారు. కాదా? పులివెందుల ఎమ్మెల్యే కాదు ఆయన. వినండి, అత్తగాడు తప్పే ఉంది సార్. అత్తగాడు అంటే అదేమి సార్, అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎన్టీ రామారావు గారు కూతురు భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా ఆహ్వానించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నా నేను. ఒకటి ఆలోచన చేయండి. అత్తగాడు అంటే తప్పు కాదు. అదేమి అత్తగాడు మాట వినాలి సార్, వినాలి సార్, మీరు వినాలి సార్, మీరు వినాలి. మీరు మాట్లాడినప్పుడు మీరు వినండి గౌరవప్రదంగా. సార్, మీకు తెలుసో లేదో ఒక పాస్టర్ ప్రవీణ్, మీకు బాగా తెలుసో లేదో, ఒక పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోతే ఆ ప్రవీణ్ ని మర్డర్ చేసింది అంటే దాన్ని మర్డర్ కింద హత్య రాజకీయాలు చిత్రీకరించి ఒక ముస్లిం సామాజిక వర్గానికి ముడిపెట్టి మతాల మధ్యన సిచ్చి పెట్టేందుకు ఆనాడు వైసీపీ దుష్టశక్తి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందా లేదా? ఒక ప్రవీణ్ అన్న పాస్టర్ ని మీరు గతం మర్చిపోతున్నారు సార్. నేను ఇదే అడుగుతున్నా సార్. జగన్మోహన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు గారు టాపిక్ డీవియేట్ అయిపోతుంది. టాపిక్ డిబేట్ కాదు. నేను స్ట్రైట్ గా వచ్చాను. జగన్ రెడ్డి జగన్ రెడ్డి అన్న వ్యక్తి, మేము చాలా సార్లు 22 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అనుకుందాం, ఓకే. కానీ 20 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని అనేక మార్లు అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. ఏనాడు ఆయన నోట్లోంచి ఆడబిడ్డను కామెంట్ చేయడం కానీ అదే చరస్మా ఈరోజు నారా లోకేష్ గారికి వచ్చింది. మేము మమ్మల్ని కూడా ఏ రోజు కూడా ప్రశ్నించండి, తప్పు చేస్తే అడగండి తప్ప తప్పుడు మాటలు మాట్లాడొద్దని అనేక మార్లు మాకు తాకీలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదే సిద్ధాంతం ఈరోజు జనసేన పార్టీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సిద్ధాంతాన్ని మేము ఫాలో అవుతున్నాం. ఒకటైతే చెప్పదలుచుకున్నాం, జగన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ అందరూ కాదు సార్, చాలా మంది మంచివారు ఉంటారు. మేము కూడా అన్ని చేసేసామని కాలరెత్తుకొని చెప్పట్లా, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాం. అట్లాగే వాళ్ళు చేసింది తప్పుడు ప్రచారం కాబట్టి అనిత అన్న ఆవిడ ఈ రోజు హోమ్ మినిస్టర్, ఆవిడ వ్యక్తిగతం మనకు అనవసరం. ఈ రాష్ట్ర ప్రజలు ఆవిడని ఎన్నుకొని అధికారులకు తీసుకొచ్చారు. ఆవిడకున్న కులబలమో లేకపోతే మంచితనమో చదువుకున్న ఎడ్యుకేషన్ వల్ల ఆవిడని హోమ్ మినిస్టర్ చేశారు. ఈ రోజు ఒక అమర్ గారు మీదాల్లో కూడా మినిస్టర్ గా పనిచేశారు. ఒక ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు మనం పరిగణలోకి తీసుకుంటే ఈరోజు నిజంగా మనం 5 కోట్ల మందికి తప్పుడు సమాచారం అందించిన వాళ్ళు అవుతాం సార్. ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మా పైన ఉంది. ఈరోజు రోజా గారిని కామెంట్ చేసిన ఒక మాట ఈరోజు ఇది రోజా గారిని కామెంట్ చేసినా ఖచ్చితంగా ఖండిస్తాం. ఆడబిడ్డలు ఎవరిని కామెంట్ చేసినా వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోమనండి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎవరిని, మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తల్లి గారిని అవ్వచ్చు, బిడ్డను అవ్వచ్చు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని అవ్వచ్చు, తప్పుగా మాట్లాడితే ఎవరిని క్షమించాం. ఖచ్చితంగా గౌరవప్రదంగా బతకాల్సింది సమాజంలో.
మన పైన ఉంది, ఖచ్చితంగా బతకాలి, ఖండించాల్సిన బాధ్యత మన పైన, ఒక రాజకీయ సామాజికంలో మనం ఉన్నాం కాబట్టి ప్రశ్నించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కానీ తప్పుడు ప్రచారాలు చేసే వారిని ఖచ్చితంగా కటకటాలు పాలు చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఓకే రామ్మోహన్ నాయుడు గారు, ఒకసారి రమణారెడ్డి గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. రమణారెడ్డి గారు మీరు చెప్పండి. కుమార్ రాజా గారేమో హోమ్ మినిస్టర్ అనిత గారు అనుచితంగా మాట్లాడుతున్నారు, మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తున్నారని చెప్పి ఆయన గౌరవంగా మాట్లాడాలి అని చెప్పి ఆయన ఒక ప్రశ్నను లేవనెత్తారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారేమో ఖచ్చితంగా అంటే అందులో తప్పేముంది అని ఆయన అంటున్నారు. అంటే ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఇంకో విషయం కూడా కిషోర్ గారు ఇందాక చెప్పారు, జీవో నెంబర్ 2430 తీసుకొచ్చి ఎలా అయితే కొన్ని ఛానల్స్ ప్రసారం చేయకుండా ఆ రోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అడ్డుకుంది 2019 నుంచి 2023 వరకు కూడా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రధానంగా ఈరోజు మన డిబేట్లో ఫేస్బుక్ అకౌంట్ వైసీపీ వాళ్ళది బ్యాన్ చేశారు. దానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం అనేది ఒక ఆరోపణగా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కుమార్ రాజా గారు కూడా ఇందాక మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది కాబట్టి మీరు బ్యాన్ చేయించారేమో అని వారు అన్నారు. అయితే మనం ముందే చెప్పుకున్నాం, గ్లోబల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ని పాటిస్తాయి. అది ఏ ప్రభుత్వం యొక్క సలహాలని సూచనలు కానీ పాటించవు. కానీ ఎక్కడైతే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉన్నదో, అంటే ఇంటర్నల్గా ఇండియాలో వయలేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటే తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకోమని కేంద్ర ప్రభుత్వం మెటా ఏజెన్సీకి ఒక సిఫార్సు చేస్తుంది, రికమెండ్ చేస్తుంది. దట్స్ ఆల్. ఇప్పుడు వీరి యొక్క ఆరోపణలో అనిత గారు ఏం మాట్లాడారు, జగన్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు, ఇవన్నీ వ్యక్తిగతమైనవి. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇవాళ వరల్డ్ వైడ్గా చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సోషల్ మీడియాలో మాట్లాడటానికి ముందు మనకు డెమోక్రసీలో ఒక రైట్ ఉంది, రైట్ టు స్పీచ్ ఉంది. ఈ రైట్ టు స్పీచ్కి ఒక రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ లో మనకు చాలా సందర్భాలు చెప్పారు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు దాటి దానికి సంబంధించిన కాంటెంట్ ని అప్లోడ్ చేయటం కానివ్వండి, దాన్ని స్ప్రెడ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చట్ట ప్రకారం నేరపూరితం. రమణారెడ్డి గారు అయితే మనకు అనిపిస్తుందో అక్కడ తప్పనిసరిగా వాటిని నిషేధించమని, ఆ యొక్క అకౌంట్స్ నిషేధించమని ఒక రికమెండ్ చేస్తుంది. అదే 2423 యాక్ట్ లో వాళ్ళు జియోలో రాజద్రోహము అనేదాన్ని 120A తీసుకొచ్చారు. ఇది చాలా తీవ్రమైంది. రాజద్రోహం అనేది సామాన్యంగా యాంటీ నేషన్ పాలసీలు కానీ యాంటీ నేషనల్ ఫిలాసఫీని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ మీద, అంటే భారత సార్వభౌమత్వానికి ఎవరైతే నష్టం చేస్తారో, థ్రెట్ ఉన్నదో, వాళ్ళు ఎవరైతే ఇంటర్నల్ వారిని ప్రేరేపిస్తున్నారో అలాంటి వాళ్ళపైన రాజద్రోహం కేసులు నమోదు చేస్తారు. ముఖ్యంగా మన దేశంలో అయితే మావోయిస్టుల మీద, కమ్యూనిస్టుల మీద గతంలో చాలా సందర్భాల్లో రాజద్రోహ కేసులు పెట్టారు. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ ఏమిటంటే ఇవాళ సోషల్ మీడియా అకౌంట్ను క్లోజ్ చేశారు కాబట్టి ఇది కేంద్రంలో ఉన్న అధికార పార్టీ తోటి మీకున్న సంబంధాల రీత్యా మీరు చేయబట్టే మా సోషల్ మీడియా అకౌంట్ క్లోజ్ అయింది. డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి తమ భావాల్ని చెప్పుకునే అవకాశం ఉన్నది. రైట్ టు స్పీచ్, రైట్ టు లిబర్టీ అనేది చాలా మనకు ప్రాముఖ్యత ఉన్నది. ఓకే రమణారెడ్డి గారు, మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. అది 4th ఎస్టేట్, అది రైట్ టు స్పీచ్ అనేది చాలా ముఖ్యమైనది. అందులో ముఖ్యంగా ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఓకే కాబట్టి సోషల్ మీడియా నేషన్లు ఉన్నా కానివ్వండి, హెరాస్మెంట్, రిలీజియన్ కాంటెంట్, అన్ఎథికల్ కాంటెంట్ ఇవి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎవరి అకౌంట్ అయినా క్లోజ్ చేస్తారు. అదే వచ్చిందేమో. కాబట్టి
ఆ రకమైన స్టేట్మెంట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కుమార్ రాజా గారు. మీ పార్టీ మీద, మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్ మీద ఏదైతే రూల్స్ వైలేషన్స్ జరుగుతున్నాయో అలాంటి జరగకుండా ఒక డెమోక్రటిక్ వేలో ప్రభుత్వం యొక్క పాలసీల మీద విమర్శ చేసినప్పుడు మీకు కూడా క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇవాళ మీ పార్టీకి క్రెడిబిలిటీ రావాలంటే వేరే రకమైన విమర్శల ద్వారా రాదు. కాబట్టి ఇవాళ మీరు ఒక ఆరోపణ చేస్తున్నారంటే దానికి సంబంధించిన ఆధారాలతోటి ఆరోపణలు చేయాలి, దాన్ని ప్రశ్నించాలి, తప్పనిసరిగా ప్రభుత్వంలో దాని మీద ఫైట్ చేయాలి. మీరు ఆ విధంగా క్రెడిబిలిటీని పెంచుకుంటే మంచిది. కానీ సోషల్ మీడియాలో ఒక విపరీత అర్థాలు తీసుకొచ్చి, అంటే నేను ఇందాకనే చెప్పాను, గ్లోబల్ అంటే అది ఎక్స్ట్రా ఎడ్జ్ పాలసీగా మారిపోయింది. అంటే వైసీపీ వారు పెట్టే కాంటెంట్ ఎక్స్ట్రా ఎడ్జ్ అయిపోయింది. అంటే అది ఇక పరిధి దాటిపోయింది కాబట్టి తప్పనిసరిగా చర్య తీసుకున్నారేమో అని మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిధిలో ఒకసారి కుమార్ రాజా గారు మీరు పరిశీలన చేసుకోండి. రామ్మోహన్ రావు గారు తర్వాత అంటే బూతులా ఉంది ప్రస్తుతం. తప్పు సార్, తప్పు. అట్లా ఏం లేదు, అది సహజం. అది ఇప్పుడు మేడం అట్లా రామ్మోహన్ నాయుడు గారు ఒకసారి మాట్లాడుతారు కానీ మనం ఒకసారి కిషోర్ గారికి టైం ఇద్దాం. కిషోర్ గారు ఇందాక నుంచి మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. ఒక మాట చెప్తాను మేడం, ఒక మాట చెప్పండి, క్విక్ గా చెప్పండి మేడం. ఇక్కడ గూగుల్లో ఇప్పుడే నేను సెర్చ్ చేశాను మేడం. ఏం చెప్తుందంటే, మెటా ఇస్ డిస్ప్లేడ్ ద ISRCP అఫీషియల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇన్ ఇండియా. దిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ప్లాట్ఫామ్ టుక్ యాక్షన్ రిగార్డింగ్ ద multiple voices of the community and the stance of local IT rules and legally due to the certification of the unpaid from the missing post. అంటే ఇందులో ఇది తెలుగులో అర్థం ఏంటంటే మేడం, ఆల్రెడీ ఏవైతే పలుమార్లు తప్పులు చేశారో, అనేక మార్లు వైలేషన్ తీసుకొచ్చారో వారికి ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరగడం జరిగింది. ఆ సంస్థ ద్వారా మీరు ఈ తప్పుడు ప్రచారాల్లో ఆపండి అని పలుమార్లు చెప్పడం జరిగింది. కానీ అయినా సరే ఆ సంస్థ చెప్పిన మాటను కూడా వీళ్ళు పరిగణలో తీసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయబట్టే ఈ రోజు మెటా యాక్షన్ తీసుకుందని ఈ రోజు గూగుల్ చెప్తుంది మేడం. ఒకసారి కుమార్ రాజా గారిని ఒకసారి సెర్చ్ చేసుకోమని చెప్తున్నాను. కిషోర్ గారు, మీరు ఇందాక నుంచి ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, చెప్పండి. అదే మేడం, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19(1)A ప్రకారం భావ ప్రకటన చేయొచ్చు కానీ పక్క మనుషులను కానీ కించపరిచే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా, వాళ్ళు వ్యక్తిగతంగా అవమానపడే విధంగా మాట్లాడకూడదని చెప్తుంది. ఏది పడితే అది మాట్లాడమని చెప్పలేదు. నిజంగా ముఖ్యంగా ఈరోజు గౌరవాల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, మహిళల గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మేమైతే ఏడదాకే మాట్లాడగలం, సంస్కారంగా మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ గారు అంటే సన్నీ లీలను వేదాలు వల్లించినట్టుంది అని చెప్పి మన రోజా గారు చెప్పారు. తర్వాత లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఆ రోజు ఆమె ఏం మాట్లాడింది, ఒక అధికారంలో ఉన్న ఎస్ఐనో సిఏనో మరి నాకు గుర్తులేదు కానీ ఆ డాష్ కొడుకు అని రోజా గారు మాట్లాడింది. సార్, ఎంత పెద్దోళ్ళ కుమార్ రాజా గారు ఆ రోజు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఒక మంత్రిగా ఉన్నవి ఒక అధికారిని పట్టుకొని ఆ డాష్ కొడుకు అంటే ఆ రోజు మీరు సమర్థించారుగా, ఆమెకు స్పీచ్ ఇచ్చారుగా, ఆ మైకులు ఇచ్చి ఇంకా తిట్టు అని రెచ్చగొట్టారు కదా. ఆ రోజు మహిళ ఎంతమంది, మీరు రోజా గారి గురించి చిన్న పిల్లోడు అంటే 5వ క్లాసు, అదే 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లోడిని, 2009కి 5 సంవత్సరాలు నిండిన ప్రతి వాడు కూడా ఎన్ని మాట్లాడారు రోజా గారు అని చెప్తారు. ఇప్పుడు మా మంగళపూడి అనితా గారి గురించి మీరు మాట్లాడే హక్కే లేదు సార్. అవన్నీ విన్నారంటే చెవుల్లోంచి రక్తం వస్తుంది. ఆమె ఇప్పటికీ అదే ఫోర్స్ కంటిన్యూ చేస్తా ఉంది. మీ వైసీపీ నాయకులు వివేకరహితంగా ఎన్నెన్ని మాటలు మాట్లాడారో మేము అన్ని కూడా విన్నాము. లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, అంటే సిస్టమ్ గురించి ఎవడు ప్రశ్నిస్తే వాడిని నోటుకు వచ్చినట్టు ఆడేసుకున్నారు. ఈ రోజు కిషోర్ గారు 14-19 మధ్యకాలంలో ఎక్కడ ఉన్నారు మీరు? సార్, 3 హోమ్ మినిస్టర్ మారారు. నారాయణ స్వామి గారు, తానేటి వర్ధ గారు జరిగినటువంటి బదిలీ చేయగలిగారా? డీజీపీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల పాటు పోలీసులకు జీతాలు ఇచ్చారా? స్టేషన్ల నిర్వహణ కూడా ఖర్చుకి లేదు. ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి డైరెక్ట్ గా వెళ్తున్నారు హోంమంత్రి అనిత గారు. ఇది మీరు తట్టుకోలేకపోతున్నారు. నోటుకు వచ్చినట్టు మా మహిళ కదా మాట్లాడితే ఇంక కదలకుండా ఆగిపోద్ది, అవమానపడుతుంది అని కూటమి నాయకులు సిద్ధపడి ఉన్నారు సార్. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడినా
అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. ఒక మహిళను మాట్లాడుకోవాలని మాటలు మాట్లాడారు. విచక్షణారహితంగా మీరు మాట్లాడిన మాటలకి అంతర్జాతీయ సంస్థ అంటే మేటా తీసుకున్న ఇవే గాని రెడ్ బుక్ లేదు, ఇంకోటి లేదు. నిజంగా అటువంటి ఏం లేదు. ఏం చేయాలనుకుంటే మెటా సంస్థ ఏమీ డైరెక్ట్ గా రాజద్రోహం కింద గవర్నమెంట్ ఆఫ్ రోజుకొకటి ఇండియాలో చేయాలి వేసే సార్. పరిస్థితి లేదండి. రాజద్రోహం కింద గవర్నమెంట్ ఆఫ్ రోజుకొకటి ఇండియా చెప్తే చేయాలి. అవుద్ది. హోమ్ కేంద్ర మినిస్టర్ గురించి టెలికమ్యూనికేషన్ మాట్లాడతారు సార్ మీరు. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే చేస్తారు. మాట్లాడతారా? రోజా వాళ్ళు భాష ఇంప్లిమెంట్ చేసేది లేదా? గవర్నమెంటే కదా, అవి స్టేట్ ఆర్డర్ గవర్నమెంటే ఉన్నాయా కదా. మీకు? రోజా గారు ఏం మాట్లాడారు సార్? ఏకవచనానికి ఇంత బాధపడుతున్నారే, గాడు గీడు అని మాట్లాడింది సార్ మీ ఆవిడే. ఆవిడ రోజా గారిని మర్చిపోయారా? ఎవరిని మాట్లాడారండి? నానా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అధికారంలో మాట్లాడారా? సీఐని, ఆ డాష్ కొడుకు అంటది. అలా ఆ కాదండి. కులాల రోజు గురించి గారు ఎక్కడి నిశ్చితంగా నుంచి వచ్చారండి? మాట్లాడింది. ఎక్కడి నుంచి ఒక వచ్చారు? నాయకురాలయ్యింది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు ఆవిడ. తెలుగుదేశం అయ్యుండొచ్చు, పార్టీ రాష్ట్ర మహిళా- అయ్యుండొచ్చు రాష్ట్ర సార్. మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన ప్రజాప్రతినిధుల్ని తర్వాత నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడిందా రెండేళ్లకే లేదా? వైసీపీలోకి వచ్చారు. ప్రజాప్రతినిధులను నోటుకొచ్చినట్టు మాట్లాడిందా, గాడు గీడు మాట్లాడిందా? మా వాళ్ళు ఏమన్నా ఎవరైనా మాట్లాడారా? ఆ రకంగా ఏం పొరపాటు సంబోధించడం మాట్లాడితే ఎవరు చేసినా మాకు తప్పే. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఈవెన్ ఆ దో రకంగా రోజా గారి గురించి ఏకవచనంతో కూడా మాట్లాడడం, నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడితే మాట్లాడడం అనేది సస్పెండ్ కరెక్ట్ అవుతారు కాదు అని. రాజకీయంలో. మీరు అమెండ్మెంట్ చేయలేకపోయారు. కరెక్ట్ కాదు, దాన్ని 5 ఖండిస్తా సంవత్సరాలు ఏం చేస్తున్నారు సార్? ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేశారు? ఆమె కూడా మహిళగా, ఒక ఎగ్జాంపుల్ ఆమె కూడా చెప్తాను. గౌరవం ఇవ్వాలి కదా. ఒక ఎగ్జాంపుల్ ఆమె చెప్తాను. కూడా గౌరవం 14, ఇవ్వాలి 19 కదా. మధ్యకాలంలో ఆమె జరిగినటువంటి ఇచ్చిందా? అసెంబ్లీలో మీరు ఏకవచనానికి ఎంత బాధపడిపోతున్నారే? మీరు ఏకవచనానికి ఎంత బాధపడుతున్నారే? గాడు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు సార్? గాడితో చేస్తున్నారా వైసీపీ నాయకులు? గాడు గీడు మాట్లాడచ్చా సార్? ఒక వ్యక్తి గురించి ప్రజా నాయకురాలు ఏంటి? బ్రదర్ ఇక్కడ కుమార్ రాజా గారు ఒక మాట అన్నారు. రోజా గారు కూడా మీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిందే కదా అని. Of course. ఒక మాట పార్టీ నుంచే వచ్చారు. అందుకే తరివేశామని చెప్పండి brother. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు నోటుకొచ్చినట్టు చేశారు ఆవిడ. మాట్లాడుతుంది, తరివేశామని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తప్పుడు కోతలు కూసినా తప్పుడు మాట్లాడినా క్షమించే ప్రసక్తి ఉండదు కాబట్టి ప్రశ్నే లేదు, తరివేశాము. జాయిన్ అయ్యారు ఆవిడ మీ దగ్గర ఏడైతే నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. కాదు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ లోకి వచ్చారు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. సార్, ఆ హయాంలో మీ మాటలు విన్నారు, ఇట్టే మీ పార్టీ మాట్లాడుతున్నారు. అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టుక కూడా కాంగ్రెస్ లోనే కదా. గమనించాడు సార్, మీరు ఒకటి గమనించాలి. జబర్దస్త్ లో ఉండేటట్టు ఆవిడ వ్యక్తిగతాన్ని మనం ఎప్పుడు విమర్శించలా. ఆవిడ జబర్దస్త్ లో సినిమా ఆర్టిస్టు, కథానాయకురాలు మనం ఎప్పుడు విమర్శించలా. రాజకీయ బలంగా ఏదైనా మాట్లాడుకుందాం, రాజకీయంగా మాట్లాడుకుందాం. ఆవిడ మాట్లాడిన మాటలు, మీ కొడాలని మాట్లాడిన మాటలు, మీ వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు, మీ మంత్రులు మాట్లాడిన మాటలు ఆన్ రికార్డ్ బాండాబాబు గారు మాట్లాడిన మాటలు, మాట్లాడిన మాటలు తప్పుడు ప్రచారాలు చేసిన ఎవరిని వదిలిపెట్టావు. మీ దృష్టిలో అది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అలాగే ఉంచుకోండి, మీ దృష్టిలో అది అన్యాయం అయితే అలాగే ఉంచుకోండి. కానీ ఎవరైనా సరే తప్పుడు ప్రచారాలు చేస్తే, ఆడబిడ్డను కానీ అవమానిస్తే ఎవరిని వదిలిపెట్టావు. మమ్మల్ని అయినా చెవడా లెక్క తీసేది ప్రజలు. తీసేశారు సార్. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టావు. ఎవడా ప్రజలు తీసేశారు? 29లో తేలుస్తారు. కుమార్ రాజా గారు నోటుకొచ్చినట్టు మాట్లాడని ఇంటికి పంపించేశారు. 151 అయింది, ఇంకేం లేవిడ. మళ్ళీ కాక్రోచ్ పార్టీ అంటున్నారు. 94, 20 ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మన టైం అయిపోయింది. కుమార్ రాజా గారికి, అలాగే రమణారెడ్డి గారికి, కిషోర్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరో అంశంతో రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.